ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. ఈ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాం. అడ్వైజర్ టు గవర్నమెంట్ తెలంగాణ శ్రీ హరకర వేణుగోపాల్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ మేయర్ కరీంనగర్ శ్రీ వై సునీల్ రావు గారిని, ఆనరబుల్ ఎంపీ పెద్దపల్లి శ్రీ గడ్డ వంశీకృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ టి జీవన్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ శ్రీ ఎల్ రమణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యే కరీంనగర్ శ్రీ గంగల కమలాకర్ గారిని వినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యే రామగుండం శ్రీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే ఆనరబుల్ చైర్ నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆనరబుల్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ కరీంనగర్ శ్రీ సత్తు మల్లేశం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 4 పథకాల అమలులో జిల్లా అధికారులంతా లీనమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా తక్కువ కాకుండా చేయాలని కోరుతాను. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన, పార్టీలు మారనోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు కూడా గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటే లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆడినట్టు వీళ్ళు తోని బెదిరిస్తూ ఉంటారు జాయింట్ కలెక్టర్ను. అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు. మిమ్మల్ని కూడా పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలనడానికి సహకరించండి. మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యులు బయటకు వెళ్తే ఏం రాజనీతి నడిచిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు. ఇవాళ ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మీ పార్టీ సంస్కృతి చెప్పమని కూడా సందర్భంగా కోరుతూ పెద్దలు పోయేది అవసరం ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మళ్ళీ మనమందరం సమీక్షించుకుందాం. జిల్లా కలెక్టర్ల వారిగా దయచేసి కార్యకర్తం ఈ యొక్క 4 పథకాలకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నెంబర్ 1 విధంగా అందరూ శ్రమించాలని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం. సార్, ఆ లిస్టులో ఎవరు కూడా అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఆ లిస్టులను రద్దు చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎవరున్నారో గ్రామ సభలు పెట్టి ఎవరు పేదవాళ్ళు ఉంటే ఆ స్కీమ్ అమలు చేసే విధంగా ప్రభుత్వం ఒక అవకాశం ఉన్నట్టయితే ఉత్తర్వులు తప్ప మాట మాట్లాడితే ఎవరికైనా మేము దళితుల మీద దొరుకుతామండి. మమ్మల్ని పెట్టుకొని దుకాణం వాడతాడు. 10 సంవత్సరాలు రాజ్యం లేదు కదా, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను కదా, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కదా, ఏమైంది? ఈ 6 ఫీట్లుగా ఏది పడుతుందో మాట్లాడితే ఆయన భరించుతా సార్. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం సార్. మేము కూడా ప్రజలు మాకు ఓటేసిరు. శాసనసభలో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇక్కడ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఎన్ని రోజులు సార్ ఆయన భరించుడు? మేము దయచేసి మా గౌరవ మంత్రివర్యులు కూడా చెప్తున్నాం సార్, మీరు చాలా సౌమ్యులు. ఎందుకంటే అందరికీ కలుపుకొని పోవాలి. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్పి వాళ్ళు గౌరవిస్తున్నారు. వాళ్ళని ఎత్తికి కూర్చుంటాం సార్. దయచేసి ఏదేమైనా సంఘటన విషయంలో కూడా ఇప్పుడే మా సీఏ గారు గల్లబట్టిండు. మరి సీఏ గారు దరఖాస్తు ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ మరి దయచేసి ఏదేమైనా కూడా ఏదైతే ఇలా జరిగిన సంఘటన మీద తీవ్రంగా ఖండిస్తూ మా గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా మా పత్రిక కాంగ్రెస్
ఎంతమంది పార్టీ మార్చుకోలే ఎంతమంది పార్టీ మార్చుకోలే ఎంతమంది పార్టీ మార్చుకోలే ఎంతమంది పార్టీ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడదు ఏ మీటింగ్ అని మాట్లాడదు మాట్లాడు అదే ఎందుకు మాట్లాడదు ఏ పార్టీ You tell me why it's not right. You tell me what is not right. You tell me what is not right. You tell me why. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే అడిగితే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటిచ్చాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు,
5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు, ఇవన్నీ మర్చిపోయిరా. మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యంలాగా మేము చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారిన వాళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి తిరుగుతాను అడుగున అడ్డుకుంటాం, తిరగబడతాం. బిడ్డ మిమ్మల్ని తిరగనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కరీంనగర్లో జరుగుతున్న సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం ఇది ఏ పార్టీ అని చెప్పి అడుగుతూ ఇది గొడవ జరిగింది. నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్న మీడియా ద్వారా నేను ప్రభుత్వం చేస్తున్న పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలతో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు, తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ ఖాళీ చేసింది. కాబట్టి ఈ సందర్భంలో పార్టీ ప్రోత్సహించాం. అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా అధికారులు చూసుకుంటే పోలీసు చూసుకుంటారు, ఎందుకంటే అందరూ అధికారులు కదా, నా చేతికి తగ్గలేదు. నా దగ్గరకు వస్తుంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు. మాట్లాడేట్టు అన్నట్టు దూరం పోయారు, నాకు నిలబడలేదు పెద్దగా. భాష అభ్యంతరంగా ఉన్నది, ఆయన కూడా చదువుకున్నాడు, ఇట్లాంటి భాష వాడద్దు. టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులైన కౌశిక్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం, బీఎస్పీ, కమ్యూనిస్టు వీళ్ళందరినీ కూడా చేసుకునేది. పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డికి అసలే లేదని చెప్పి సందర్భంగా, అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా అండగా ఉన్నందుకు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విపులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నారు.